నోరు చెడిపోతే ఉపవాసం ఉండాలి ఒకరోజు. ఇదేమి ఇట్లా అంటుకోపోయింది, ఎక్కువ హీట్ అయింది కదా. నువ్వు మాటల్లో మరచిపోయినట్లున్నారు మీరు. 3400 ఇది నువ్వే 1200 మళ్ళీ రేట్ కనుక్కొని చెప్తే అర్థమైంది అంటావా? నువ్వు చెప్పాలా భయ అందరికి, అట్లా కాదు మీరు చెప్పాలా. ఎవరు ఎందుకు అడుగుతారు? తినండి తినండి. నాయనకి నోరు చెడిపోయింది, నాయనకి ఇవ్వండి, నోరు చెడిపోయింది కదా, సరిపోతుందేమో. ఇదే చూడు వీళ్ళు కంజూస్ పాపం, అతను ఎంత బాగా ఇప్పుడు చట్నీ ఇస్తారేమో వద్దులే పాపం, అతను ఇప్పుడు చట్నీ ఇస్తారని కాస్కండా. అతను తినలేదు, అది మళ్ళీ ఫుల్ డేగలు పట్టుకుంటాయి అతనికి. తినలేదు తినలేదు, తినండి అప్ప, మీరు తింటే అంతే సార్. నేను ముట్టినా పది ఊరుకుండేవాడిని, నువ్వే పోయి పట్టుకొని నన్ను. మా పెంచి కాలిపోయినమ్మా, మళ్ళీ దోశలు మాడిపోతాయి, అది మళ్ళీ పెంచి మళ్ళీ చల్లగావాల్సి వస్తుంది. బాగా రోస్ట్ దోశ తినకరాపా. ఎవరికి పోయినావు, పోతా ఉండవా? పోతావా అట్లా పోతావా? బలైపోతావా? వాడు అడిగప్పా. సరే సరే, ఇప్పుడు అందరికీ ఫోన్లు ఉన్నాయి, ఎవరు కావాలో వాడు మాట్లాడుకుంటారు. ఏం అల్లప్ప, మీదంతా అంత మాట్లాడి కట్ చేయాలి అంతే.